తెలంగాణలో పేదల ఆరోగ్యానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. సిద్దిపేట నగరం కాళ్లకుంట కాలనీలో బస్తీ దవాఖానను ఆయన ప్రారంభించారు. కాళ్లకుంట కాలనీలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలో అన్ని రకాల సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉన్నాయని హరీష్ రావు చెప్పారు. ఇక అదేవిధంగా సిద్దిపేటలో 1000 పడకల ఆసుపత్రి త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లుగా పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో గుండె, క్యాన్సర్, కిడ్నీ లాంటి వ్యాధులకు ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు ఆయన. ఇక ప్రతి మనిషికి కరోనా తర్వాత 10 కిలోల బియ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తోందని చెప్పారు. ఏంటి बस्ती प्रजल सुस्ती नयन చేయడం కోసం बस्ती दवाखाना आपका सुस्ती को साफ करने के लिए, जिसको सुस्ती आए तो वो सुस्ती को अच्छा करने के लिए बस्ती दवाखाना काम करते हैं. మీరేం చేస్తుండే ఎవరికన్నా జ్వరం వస్తే బయలు వాంతులు పెట్టనో దగ్గు వర్షం పట్టనో ప్రైవేట్ డాక్టర్ల దగ్గరికి పోతుండ్రు. ఇక్కడ ఉండే డాక్టర్ల దగ్గరికి పోతే ఫీజుల పేరు మీద, పరీక్షల పేరు మీద, మందుల పేరు మీద వందల రూపాయలు మీకు ఖర్చు అవుతా ఉన్నాయి. సో మీలాంటి వాళ్ళు మరి సర్కార్ దవాఖానకు పోదామంటే మరి దూరం ఉంటుంది, ఆడికి పోవాలి, కోమటి చెరువు కట్టకాడికి పోవాలి. పోదామంటే ఆటో కిరాయి పడుతుంది. అంత దూరం పోలేక ఈయనే అన్నో దగ్గర ప్రైవేట్ డాక్టర్ల దగ్గరికి పోతే పరీక్షలు, ఫీజులు, మందుల పేరు మీద వందల రూపాయలు మీకు ఖర్చు అవుతా ఉన్నాయి. సో మీ బస్తీకి అందుబాటులో దవాఖానా తెద్దాం. అంత దూరం పోకుండా సర్కార్ దవాఖాననే కాళ్లకుంట బస్తీకి తెచ్చినాం. ఇవాళ దాన్ని ప్రారంభం చేయడం జరిగింది. కాళ్లకుంట కాలనీలో ఎవరికన్నా జ్వరం వచ్చినా, దగ్గు వర్షం పట్టినా, ఇంకేదన్నా ఇబ్బంది జరిగినా, గర్భిణీ స్త్రీలకు ఏఎన్సీ చెకప్ చేయాలన్నా, కరోనా టీకాలు వేయాలన్నా, చిన్న పిల్లలకు వ్యాక్సిన్లు వేయాలన్నా అన్ని రకాల సౌలతులు ఇక్కడనే దొరుకుతుంది. ఇప్పుడు ఇక ఆ పని